యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం ప్లీజ్. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీ కోసము నా కోసము కల్వరి శిలువలో తన రక్తమునంతా కూడా ధారపోస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఈ వాస్తవాన్ని, ఈ ప్రత్యక్షత ఒకవేళ నీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి ఈ ప్రత్యక్షత ద్వారా నీవు ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ రాత్రి నుంచే దీవించి ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి విడుదలైన ఆ పాపము పరిపక్వమై చివరికి ప్రజలు ఆ పాపములో ఉంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాలు కావటం మన పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అయితే ఆ పాపము సంపూర్ణంగా అది తొలగిపోవాలి. ఆమెన్. పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రజలు వారి పక్షంలో ఒక గొర్రె మేక బలి అర్పించబడ్డప్పుడు వారి యొక్క పాపాలు కడగబడలేదు, కానీ వారి పాపాలు కప్పబడ్డాయి అంతే. ఆమెన్. ఈమె సాక్సులు తీసి పడేయకుండా అక్కడనే పెట్టడంను బట్టి వాసన ఏ విధంగా కొడుతున్నదో, ఈ పాత నిబంధనలో ఒక వ్యక్తి పక్షంలో ఒక గొర్రె బలి అర్పించబడ్డప్పుడు కూడా వీరి పాపాలు సంపూర్ణంగా పరిహరింపబడలేదు, కానీ దేవుడు వారి యొక్క పాపాలను ఏం చేసినాడు చెప్పాలా? జస్ట్ కప్పినాడంతే, కానీ సంపూర్ణంగా వారి పాపాలు కడగబడలేదు. కానీ క్రొత్త నిబంధనలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ భూమి మీద జన్మించున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద జన్మించి తన స్వరక్తం ఇచ్చి ఈ లోకాన్ని కొని, యేసుక్రీస్తు మేకల రక్తం ద్వారా, కోడెల రక్తం ద్వారా పాపాలు, మనుషుల పాపాలు కప్పబడతాయి, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపాలకి సంపూర్ణ విడుదల. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య మరణపు ముళ్ళును సంపూర్ణంగా విరిచివేసినాడు అంతే. ఆ యొక్క పాపమనే వేరుని వేర్లతో సహా పెళ్లగించినాడు తన కల్వరి బలియాగం ద్వారా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన రోగాల నిమిత్తము యేసయ్య కల్వరి శిలువలో చనిపోయినాడు. మన పాపాల నిమిత్తము యేసయ్య కల్వరి శిలువలో చనిపోయినాడు. మన వ్యసనాల నిమిత్తము అన్ని విధాలుగా మనం ఏ పోరాటాలతో బంధింపబడి ఉన్నామో ఆ పోరాటాలు, ఆ దారిద్ర్యత, ఆ శాపము, ఆ మానసికమైన ఒత్తిళ్లు, ఆ భయము, ఆ ఆందోళన, ఆ దీర్ఘకాల వ్యాధులన్నీ కూడా ఒకటేసారి 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో నా యేసుక్రీస్తు భరించున్నాడు. హల్లెలూయా. సార్వత్రిక సంఘము తెలుసుకోవలసిన వాస్తవం ఏంటిదంటే, రోగాలలో ఉన్నావా, వ్యాధులలో ఉన్నావా, అప్పుల బంధకాల మధ్యలో ఉన్నావా, నువ్వు ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ఇక్కడ నిలబడ్డ పాస్టర్ ప్రవీణ్ ద్వారా నీకేం జరగదు, సిస్టర్ షారోన్ ద్వారా ఏమి జరగదు, కానీ నీవు చూడవలసినది కల్వరి శిలువలో వేలాడుతున్న నా యేసయ్యను చూడు అంతే. ఆమెన్. 2000 సంవత్సరాల క్రితం నీ రోగాల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో బలియాగమైనాడు. హల్లెలూయా. యేసయ్యని చూస్తే చాలు మన పాపాలన్నీ కూడా కడగబడతాయి. ఆమెన్. హల్లెలూయా. చూడండి, దానియేలు ఒక దినమున ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రారంభించబడ్డది. ఈ ప్రత్యక్షత విని ఒక బ్యూటీ, ఒక రియాలిటీలోకి సార్వత్రిక సంఘం రావాలి. ఈ మెసేజ్ నువ్వు ఏ దేశంలో నుంచి వింటున్నావో, ఏ స్టేట్ లో నుంచి వింటున్నావో, ఎక్కడ నుంచి వింటున్నావో, సహోదరి సహోదరుడా, ఇఫ్ యు ఆర్ అండర్ ద కర్డ్స్, ఇఫ్ యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ కర్డ్స్, నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ మెసేజ్ యొక్క బ్యూటీని, రియాలిటీని నీ యొక్క అంతరంగంలో ప్రిజర్వ్ చేసుకో. You see a mighty breakthrough in your family. I prophesy in the name of Jesus. ఈ ప్రత్యక్షతని అంతరంగంలో దాచిపెట్టుకో. అంతే. కల్వరి శిలువలో వేలాడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడు. అంతే. ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న అపవాది కాడి నిర్మూలన కాబోతున్నది. చప్పట్లు కొడదాం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. మొదటి దినము ప్రార్థనలో ఉన్నాడు. అంతే. ప్రార్థనలో ఉండగానే పరలోకం నుంచి ఒక దేవదూత, గాబ్రియేలు దూత బయలుదేరింది. ఆమెన్. హల్లెలూయా. గాబ్రియేలు దూత బయలుదేరి ప్రయాణమై దానియేలు దగ్గరికి వస్తూ ఉన్నది. అయితే ఆ గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి చేరటానికి 21 దినాలు పట్టింది. ఎన్ని దినాలు చెప్పాలా? 21 దినాలు పట్టింది. దానియేలు అన్నాడు, దానియేలుతో గాబ్రియేలు దూత అంటున్నది, నీవు బహుప్రియుడవు దానియేలు, భయపడకు. నీవు మొదటి దినం నా ప్రారంభించినప్పుడే ప్రార్థనలో నేను పరలోకం నుంచి బయలుదేరినా, నేను నీ దగ్గరికి రావటానికి నాకు 21 దినాలు పట్టింది అన్నది. కారణం ఏంటిదంటే ఆమె ఆ యొక్క గాబ్రియేలు దూత పరలోకం నుంచి దానియేలు దగ్గరికి వచ్చే సమయంలో వాయుమండలంలో ఉన్న దుష్ట శక్తులతో భయంకరమైన యుద్ధము జరిగింది. ఆమెన్. హల్లెలూయా. వాయుమండలంలో ఉన్న దుష్ట శక్తులు గాబ్రియేలుని ఈ యొక్క దానియేలు దగ్గరికి వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. భయంకరమైన యుద్ధము జరిగింది. చివరికి గాబ్రియేలు ఏం చేసిందంటే ఆ యుద్ధం యొక్క బాధ్యత మిఖాయేలుకి అప్పచెప్పి ఎవరి దగ్గరికి వచ్చింది? దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలుకి జవాబు చెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నదంటే, మరలా నేను ఆ యుద్ధము చేసి చేరవలసిన గమ్యానికి నేను చేరాలి. పారసీకుల రాజుతో నేను యుద్ధము చేయాలి. బికాస్ వచ్చేటప్పుడు ఏ బ్యాటిల్ యొక్క యుద్ధము జరిగిందో మరలా నేను పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు అదే భయంకరమైన యుద్ధము చేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని దానియేలుకి జవాబు ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. జాగ్రత్తగా వినాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. గాబ్రియేలు దూత పరలోకం నుంచి దిగే సమయంలో ఈ భూమి మీద రక్త బలియాగం అనేది జరగటలే. రక్త ప్రోక్షణ, రక్త బలియాగము జరగలేదు కాబట్టి గాబ్రియేలు దూత పరలోకం నుంచి భూమి మీదకి రావటం, రెండవదిగా రక్త ప్రోక్షణ జరగలేదు కాబట్టి భూమి మీద ఉన్న గాబ్రియేలు దూత పరలోకానికి వెళ్ళటానికి భయంకరమైన యుద్ధము జరిగింది. అపవాది శక్తులు బలము పొందుకొని గాబ్రియేలు దూతతో యుద్ధము చేయటానికి తెగించినాయి లూసిఫర్ యొక్క జనాంగం. హల్లెలూయా. ఇది రెగ్యులర్ గా పాత నిబంధనలో అపవాది యొక్క సమూహము ప్రజలని అడ్డగించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభు 19వ అధ్యాయం 30వ వచనములు ఏమన్నాడంటే సమాప్తమైనది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాయుమండలంలో ఉన్న ఆ యుద్ధము ఇక జరగదు. ఆమెన్. హల్లెలూయా. వాయుమండలంలో ఆ యొక్క యుద్ధము జరగటానికి గాబ్రియేలు దూత రావటము, వెళ్ళటానికి ఆ యొక్క ఏంటి అవి లూసిఫర్ యొక్క జనాంగము ఎంతగానో కంట్రోల్ చేసినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతుండే సమయంలో ఏ లూసిఫర్ జనాంగము యేసుక్రీస్తుని అడ్డగించలే. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గాబ్రియేలు దూతను అడ్డగించినాయి, మిఖాయేలు దూతను అడ్డగించినాయి, అనేక సేవకులను అడ్డగించినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని భూమి నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏ వాయుమండలంలో ఉన్న శక్తి అడ్డగించలేకపోయింది.
ఎందుకు అంటే యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళలేదు, కానీ ఆయన చేతిలో రక్తం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన రక్తము చిందించబడ్డదే. గాబ్రియేలుకి రక్తము చిందించబడిన అనుభవం లేదు, మికాయేలుకి రక్తము చిందించిన అనుభవం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు అపవాది యొక్క రాజ్యాలని, వాయుమండలంలోని దుష్ట శక్తులని సర్వనాశనము దేని ద్వారా చేసినాడంటే తన రక్త బలియాగం ద్వారా. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభువు మీద కూడా వాయుమండలంలోని శక్తులు వచ్చినాయి, కానీ వచ్చి బలహీనం కావటానికి కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు చేతిలో రక్తం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య చేతిలో రక్తం ఉన్నది, అందుకనే రక్తంలో ప్రాణమున్నదట. గాబ్రియేలు దూత చేతిలో రక్తం లేదు, మికాయేల్ దూత చేతిలో రక్తం లేదు. యేసయ్య భూమి నుంచి పరలోకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పరలోకానికి డైరెక్ట్ గా వెళ్ళటానికి ఏ శక్తులు యేసయ్యను అడ్డగించకపోవటానికి కారణం ఏంటిదంటే గాబ్రియేలు దూతలో లేనిది, మికాయేల్ దూతలో లేనిది యేసయ్యలో ఉన్నది ఏంటిదంటే తన చేతిలో రక్తముతో బయలుదేరినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు యొక్క ఒక్క రక్తపు బొట్టు ద్వారా పరలోకమంతా కూడా లేచి నిలబడవలసినది. ఆమేన్. యేసయ్య ఒక్క రక్తము బొట్టు దేనితో సమానం అంటే పరలోకంలో దేవదూతలన్నిటితో సమానం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రతి ఒక్క వ్యక్తులని అపవాది అడ్డగించింది, కానీ ఈ దినాలలో నిన్ను నన్ను అపవాది శక్తి అడ్డగించకుండా ఉండాలి అంటే మనము క్రీస్తు రక్తంలో కడగబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే అపవాది రాజ్యాలు కూలిపోతాయి, అపవాది దుర్గములు కూలిపోతాయి, అపవాది నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. బికాస్ యు ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యు ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యు ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, కానీ నువ్వు యేసయ్య రక్తంలో కడగబడిన జనాంగం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చిన వ్యక్తివి, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదా. రోడ్డు మీద వెళ్తా ఉంటే గవర్నమెంట్ చెట్లు కనబడతాయి. ఏ చెట్లు కనబడతాయి చెప్పాలా? గవర్నమెంట్ చెట్లు కనబడతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టుకి తోలు తీసి నంబర్ వేస్తారు. ఆమెన్, హల్లెలూయా. ఆ చెట్టుకి తోలు తీసి నంబర్ వేస్తే అమ్మో ఇది గవర్నమెంట్కి సంబంధించిన చెట్టు, మనం కొట్టొద్దు అని జాగ్రత్త పడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య నమ్ముకొని యేసు రక్తంలో కడగబడ్డావా? పరలోక సీల్ నీ మీద పడ్డది. గట్టిగా చప్పట్లు కొడదాం. నీకు తెలవదు, నీవు యేసయ్య రక్తంతో కడగబడ్డావంటే నువ్వు పరలోక సీల్తో అటాచ్ చేయబడ్డావు. ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదా? మారు మనసు పొంది బాప్తిజం తీసుకోలేదా? ఈరోజు మారు మనసు పొంది బాప్తిజం తీసుకో. నీ మీద కూడా ఒక ముద్ర వేయబడుతుంది. అంటే అపవాది సాతానుని దగ్గరికి వస్తుంది. ఆ ముద్ర చూడగానే వాడు గడగడ గడగడ వణుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆమేన్. లూసిఫర్ యొక్క జనాంగం నిన్ను సర్వనాశనం చేయటానికి వస్తాడు. ఆ ముద్ర చూడగానే వెళ్ళిపోతూ ఉంటాడంతే. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఆ ముద్రతో నువ్వు నింపబడ్డావా? నీ మీద ఆ ముద్ర వేయబడ్డదా? వేయబడలేదా? ఒకవేళ ఆ ముద్ర వేయబడకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ముద్ర వేయబడిన క్రైస్తవుడిగా ఉంటే యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ బిలీవర్, యు ఆర్ పవర్ఫుల్. ఆమేనా. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, కానీ నువ్వు అసాధారణమైన వాడు. ఆమేనా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింప చేయుటకును దేవుడు ఆల్రెడీ నీ చేతిలో అధికారాన్ని ఇస్తున్నాడు. బికాస్ యు ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు. అందుకని యేసయ్య ఏమన్నాడంటే సమాప్తమైనది. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఏం సమాప్తమైనది? మొదటి ఆదాము ద్వారా ప్రారంభించబడిన ఆ పాపము నా ద్వారా నిర్మూలమైపోయింది. ఆమెన్, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలన్నా రావాలన్నా మధ్యలో అపవాది రాజ్యాలు అడ్డుకున్నాయి, కానీ ఇక అడ్డుకోవటానికి వీల్లేదు. ఆ పోరాటం అంతా ఇక సమాప్తమైనది. గట్టిగా చప్పట్లు కొడదాం. నా రైట్ సైడ్ ఒక సహోదరి, నీకు 2 అబార్షన్స్ అయినాయి. అబార్షన్స్ ద్వారా 2 గర్భాలు పోయినాయి. త్వరగా లేచి నిలబడి. నా రైట్ సైడ్ ఉన్నాను. నా రైట్ సైడ్ ఒక సహోదరి, పట్టుకోండి వెనకాల. అబార్షన్స్ ద్వారా 2 గర్భాలను కోల్పోయినావు. ఇప్పుడే నీ గర్భం తెరవబడుతున్నది. పట్టుకోండి వెనకాల. కింద వదిలిపెట్టేసి ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా లెఫ్ట్ సైడ్ ఒక సహోదరి, నీ ఛాతి మీద గడ్డ ఉన్నది. త్వరగలే, నీ ఛాతి మీద గడ్డ ఉన్నది. గడ్డ గడ్డ గడ్డ. త్వరగా లేచి నిలబడు. నా లెఫ్ట్ సైడ్ ఒక సహోదరి, నీ ఛాతి మీద గడ్డ ఉన్నది. పట్టుకోండి ఒకసారి. గడ్డ పగిలిపోతున్నది తల్లి, గడ్డ గడ్డ పగిలిపోతున్నది. గడ్డ మీద చెయ్యి పెట్టు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగిపోతుంటాయి. ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగిపోతుంటాయి. టచ్ టచ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. నీ మీద ఒక మర్డర్ కేసు ఉన్నది. మర్డర్ కేస్, మర్డర్ కేస్, మర్డర్ కేసు ఉన్నది. త్వరగలే, నీ మీద ఆ కేసు ఉన్నది. ఇంకా కొట్టివేయబడతలేదు అది. కానీ ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటే వండర్ఫుల్. వెనకాల పట్టుకోండి ఆ వ్యక్తిని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు చేసిన పొరపాటును ఒప్పుకో. దేవుడు నీ పాపం నువ్వు క్షమించి ఆ యొక్క మర్డర్ కేసు నుంచి నీకు విడుదల. పట్టుకోండి వెనకాల. టచ్ టచ్. ఆ కాడి విరుగురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క కేస్ తన మారు మనస్సు అనుభవం బట్టి కొట్టివేయబడను గాక ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు నీ భార్యను కొట్టొచ్చినావు. వచ్చేటప్పుడు ఏదో ఇంట్లో సంథింగ్ ఏదో అయింది. నీ భార్యని కొట్టి వచ్చినావు ఇప్పుడు గ్రౌండ్లోకి. త్వరగలే, సిగ్గుపడక బిడ్డలే. వండర్ఫుల్ నాన్న, ఎంత యథార్థంగా నిలబడ్డావు. వద్దు బిడ్డ, నీ భార్యని కొట్టొద్దు నాన్న. నువ్వు చూడు, నువ్వు కొట్టొచ్చినావు, కానీ నువ్వు కొట్టొచ్చింది ఎవరు చూసిండ్రు చెప్పాలా? ఎవరు చూసిండ్రు? దేవుడు చూసి నాకు చెప్పిండా లేదా? కొట్టొద్దు బిడ్డ. ఈ రాత్రి మనం ధైర్యం తెచ్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అనే మాట అంటానికి కారణం ఏంటిదంటే, మొదటి ఆదాము ద్వారా ఏదో భయంకరమైన సంఘటన ఈ భూమి మీద ప్రారంభమైంది. అది కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా సమాప్తమైనది. ఆమెన్. We invite you, Prince of Peace. Jesus' name. Let your fire fall once again. Let your anointing fall once again. Let the windows of heaven open. Fire, fire. వాయుమండలంలోన దుష్ట శక్తులపై దాడులు జరుపుతున్నాం. పాతాళపు రాజ్యాలపై దాడులు జరుపుతున్నాం. అగ్ని, 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 అగ్ని. ఎస్, 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 ఎస్. వదిలేసయ్యా. దయ్యాలారా బయటికి రావాలా? ప్రజల్లో నుంచి దయ్యాలు బయటపడుతుంటాయి. ఫైర్, ఫైర్. శరీరాలలో పాతుకుపోయిన దయ్యాలారా బయటికి రావాలా? గర్భాలను దొంగిలిస్తున్న దయ్యమర్రా బయటికి.
కృపాత్రుడా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నా అక్కడ దయ్యాలు నిలవలేవా? 2000 సంవత్సరాల క్రితం బేతినియా, చెరికో, గలిలియా ప్రాంతాలలో వెళ్తుండగా నా యేసయ్య దయ్యాలు కొట్టుకుంటూ నజరేయుడైన యేసు మాతో నీకేం పని అని కేకలు వేసిన దయ్యాలు ఈ రాత్రి బయటకు వస్తున్నాయి. చప్పట్లు కొడదాం. ఇక్కడ ఎవరున్నారు చెప్ప? ఎవరున్నారు ఇక్కడ? ఏసైతో పెట్టుకుంటావా? వదిలిపెట్టినా నాలో ఉన్నవా అని పేరు చెప్పు ఒకసారి. నాలో ఎవరున్నారు చెప్ప? ఎవరున్నారు? శుద్ధాత్మ దేవుడు ఉండరు. గట్టిగా అది పరిశుద్ధాత్మ దేవునితో పెట్టుకుంటావా? ఇంకోసారి పెట్టుకుంటావా? ఇదిగో కాల్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా. వదిలేసే. ఇక్కడ ఎవరున్నారు చెప్ప? ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా చెప్ప. మైక్ ప్లీజ్. ఎక్కడ ఎవరున్నారు? గట్టిగా. వస్తావా ఇంకోసారి? ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తమా? గట్టిగా చెప్పు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? 2 సంవత్సరాలు. ఎట్లా చనిపోయినావు నువ్వు? నన్ను చంపేశారు. గట్టిగా చెప్పు. నన్ను చంపేశారు. యేసు నామములో బయటికి వెళ్ళిపో. ఇదిగో కాల్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా. టచ్. వదిలేసి. ఇదిగో కాల్ చేస్తున్నా. ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? చెప్పా. ఎట్లా చనిపోయినావు నువ్వు? ఎట్లా చనిపోయినావు? వదిలేసి. ఇప్పుడే విడుదల కలుగునుగాక. టచ్, టచ్, టచ్. ఇప్పుడే ఈ దయ్యాలన్నీ బయటికి వెళ్ళిపోవను గాక. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. టచ్. కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళల్లో నుంచి, కడుపులో నుండి, ఛాతిలో నుండి, తలలో నుండి, లెఫ్ట్ సైడ్ చేతిలో నుంచి, రైట్ సైడ్ చూపుడు వేల్లో నుంచి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా. టచ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేపండి. కాలు చేయి స్వచ్ఛపడినట్టు అయింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తే సిటీ స్కానింగ్ తీసి తల్ల రక్త కణాలు ఉండి గడ్డగట్టిందన్నారు. వారం రోజులు ఐసీలో ఉంచాము. తర్వాత వారం రోజుల తర్వాత పసికర్లు అయినాయి. ఆ పసికర్లు అయిన తర్వాత కోమలోకి వెళ్ళిపోయింది. నా పిల్ల కోమలోకి వెళ్ళి 8 రోజులు కోమ వెంటిలేటర్ మీద ఉంది. డాక్టర్లు బ్రతకదు తీసుకెళ్ళిపోమన్నారు. మాకేం తోసబడిగా నీ బ్రదర్కి ఫోన్ చేసాం. నీ బిడ్డకి ఏమవుదమ్మా, నీకు అద్భుతం జరిగిద్ది నీ బిడ్డ పట్ల, నువ్వు భయపడద్దని చెప్పారు. 8వ రోజు పిల్ల అద్భుతం కళ్ళు తెరిచింది. కోమలోకి వెళ్ళిన పిల్ల కళ్ళు తెరిచింది. ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి.
ఈ సాక్ష్యాన్ని బట్టి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. పెళ్ళైన 3 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. పోయినసారి పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు కన్సీవ్ అయినప్పుడు 3rd మంత్. దేవునికి వందనాలండి. మీ అందరికి వందనాలు. మరి నాకు థైరాయిడ్ 10 ఏళ్ళ నుంచి ఉన్నది. మరి థైరాయిడ్ నాకు మొన్న ప్రార్థనలో ఎక్కిభవించి ఉన్నాము. నాకు థైరాయిడ్ బాగైంది. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరుద్దాం. ఎంతకాలం నుంచి ఉంది మీకు థైరాయిడ్ అండి? 10 ఏళ్ళు. చూడండి, 10 సంవత్సరాలు బట్టి థైరాయిడ్ జబ్బుతో తల్లిగారు బాధపడుతున్నారు. అయితే దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం రీతిలో ప్రభు స్వస్థతించారు. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరుద్దాం. అయితే నాకు జ్వరం తగిలి చెవులు అసలు ఎనరాట్లా. ఎనరాపోతుంటే అయ్యగారు పేరు చేసిన ఆయిల్ ఇచ్చాడు. గుడ్డగట్టుకున్నాక పేరు చేసిన ఆయిల్ రాసుకున్నా, నాకు తగ్గిపోయింది. మీరు బాధపడతారు. చెవులు నాకు ఎనొస్తుంది నెలబెట్టి, అసలు కింద రాదు. 2 నెలలు పెట్టండి. దేవునికి స్తోత్రం చెప్తాము. బాబుకి 6 నెలలు వచ్చినప్పుడు స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిందండి. ఎగ్జిమా అని చెప్పారు. సరే, ఈ వెదర్ కి సూట్ అవ్వకపోతే మీరు ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ తగ్గిపోద్ది, వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను 6 నెలలు తీసుకొని వచ్చేసానండి. తీసుకొచ్చి ఇక్కడున్న ప్రతి హాస్పిటల్కి, ప్రతి డాక్టర్కి అందరికి తిప్పాను. కానీ అసలు రాత్రులు కూడా నిద్రపోకుండా అసలు రాత్రంతా కనిపెట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే బుగ్గలన్నీ పగిలిపోయి ఒక్క రక్తం రావడానికి ఇంకా కొద్దిగా అట్లా ఉండేది. మా అమ్మగారు చెప్పారు, ఇక్కడ ప్రేయర్స్లో స్వస్థత జరిగిద్ది, నమ్మితే నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయించుకో అని చెప్పారు. సరే చూద్దాము, ఇంతమంది డాక్టర్లు ప్రతి అందరూ అయిపోయారు, ఎవరి దగ్గర తగ్గలేదు. సరే ప్రార్థనకు వద్దామని చెప్పేసి లాస్ట్ మంత్ ఇక్కడికి వచ్చానండి. అందరికంటే లాస్ట్ లైన్లో ఉన్నాడు. ఎందుకంటే బాబు బుగ్గులు ఎర్రగా అయిపోయి నీరు గారుతా ఉన్నాయి. అసలు డస్ట్కి కానీ, ఎక్కువ చలికి కానీ, ఎక్కువ ఎండకి తిప్పితే ఇంకా ఎక్కువైద్ది అని చెప్పారు. 2 నెలల నుంచి కాపాడుకుంటున్నాను. కానీ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా నేను ఎప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొని రాలేదు. ఇంతమంది జనంలో, ఇంత డస్ట్లో, ఇంత ట్రాఫిక్లో ఫస్ట్ టైం నీ స్వస్థత జరిగిద్దని తీసుకొని వస్తున్నాను. నిజంగా ఇక్కడ హోలీ స్పిరిట్ అనేది ఉంటే మాత్రం నీ స్వస్థత జరిగితే నేను వచ్చే నెలలో వచ్చి సాక్ష్యం చెప్పేసి వెళ్తానని చెప్పాను. ఈ రోజు బుగ్గల మీద ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా పూర్తిగా తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరుద్దాం. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యము. ఈ పసిబిడ్డకి ఆస్ట్రేలియాలో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు, భారతదేశంలో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ స్వస్థత రాలేదు. పోయిన నెల ఇక్కడ మంగళవారం జరిగినటువంటి ప్రేయర్లో ఈ కుమార్తె తన పసిబిడ్డను తీసుకుని వచ్చి పాల్గొన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థతనిచ్చారు. గట్టిగా చప్పట్లు దేవుని